వాళ్ళు నాన్న చూడు ఎంత కష్టపడుతున్నాడు, నువ్వేంది ఓ పని చేయి, ఆ పని చేసిరా ఈ పని చేసిరా, బజార్ వెళ్ళి సరుకులు తెచ్చేయి అని మనం అప్పుడు తెచ్చేవాడు. ఇప్పుడు మా పిల్లలు ఇస్తున్నారా? ఇంకోటి అసలు నీకేం పని, నువ్వు బాగా చదువుకో, నువ్వు బాగా మంచి పొజిషన్లో కూర్చోవాలి, ఏసీలో కూర్చోవాలి, ఒక పెద్ద హాల్లో కూర్చోవాలి అనేటటువంటి మెంటాలిటీ ఇప్పుడు వాళ్ళకి అలవాటు చేస్తారు. వీళ్ళకి కాలక్షేపం కావాలి, ఆ కాలక్షేపం సోషల్ మీడియా. ఒక్కసారి కాలక్షేపం ఆపేసేటప్పటికి పిచ్చెక్కిపోయారు. ఇంకోటి ఏమైపోయిందంటే ఈ జంజీ జనరేషన్లో వాళ్ళు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాల ఆధారిత వ్యాపారాలు చేస్తున్నారు. నిషేధించలేదంట కదండి, అన్ని నిషేధించారు. అంటే దాన్ని లెక్క కాదు, బేసిక్ గా సంపద ఎక్కడ వస్తుంది, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాల్, ఇవి వీటిలో వచ్చేటటువంటి డబ్బులు ఆగిపోయినాయి. ఇంకోటి వీటి ఆధారంగా ఇప్పుడు చీరలు అమ్మే ఆవిడ ఇన్స్టాలో పెడుతుంది, ఫేస్బుక్ లో పెడుతుంది, పచ్చళ్ళు అమ్మే ఆవిడ, కూరలు అమ్మే ఆవిడ, ఇలాగ సంపాదించుకుంటున్నారు. ఒక్కసారిగా ఏమి లేకపోతే సంపద ఆగిపోయింది. అంతేగా ఇవాళకి వాళ్ళు నా బతికేంది రేపు అనే భయం వచ్చేసింది. అంటే ఈవెన్ ఆంధ్రాలో కూడా ఉంది ఆ పరిస్థితి ఒక రకంగా. అక్కడే కాదు, ఆ సంపాదన ఇక్కడ కూడా చాలా మంది, దేశం మొత్తం భారతదేశంలో చాలా మంది బతుకుతున్నారు. మీకు రెమిటెన్స్లు ఇదివరకు 25 బిలియన్ డాలర్లు ఉండేటటువంటిది, ఇది 25 మిలియన్ డాలర్ నుంచి ఇప్పుడు దాదాపుగా $1.5 బిలియన్ వచ్చింది. విదేశీ మారక ద్రవ్యం